ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, మనందరికీ బాగా తెలిసిన అర్బన్ కంపెనీ ఐపీఓలో అదరగొట్టింది, నిజంగా లిస్టింగ్స్లో మొత్తం అదరగొట్టేసింది. సో ఇప్పుడు అర్బన్ వాళ్ళు అసలు ఎంత ఫండింగ్ రైజ్ చేద్దామని ఐపీఓ కాన్బోర్డ్ అయ్యారు, అండ్ వచ్చిన ఆ ఫండింగ్తో ఎటువంటి ఫర్దర్గా వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్తో ముందుకెళ్దాం అనుకుంటున్నారు. మనం కానీ నిన్న చూసినట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇష్యూ ప్రైస్ 103 రూపాయలతో వచ్చారు సార్ ఎన్ఎస్సిలో. తర్వాత 162 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. అండ్ లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు బాగా రాణించాయి. ఒక దశలో షేర్ ధర 179 రూపాయల వరకు వెళ్ళింది. అది ఇష్యూ ధర కంటే 73.8% అధికం. సో మొత్తానికి అర్బన్ అయితే మాత్రం అదరగొట్టింది. ఒక్కసారి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. తప్పకుండా. సో ఈ అర్బన్ కంపెనీ ఏంటంటే అందరికీ, ఎస్పెషల్లీ అర్బన్ సిటీస్లో అందరికీ తెలిసిన, అంటే అందరి నోర్లలో నానుతున్న పేరు. బికాజ్ అందరు ఇప్పుడు ఇంట్లో ఏమైనా క్లీనింగ్ చేయాలి, హోమ్ సర్వీసెస్ ఎటువంటి చేయాలన్నా హోమ్ సర్వీసెస్ అన్నిటికి కూడా ఇదే మేజర్ కంపెనీ అయిపోయింది. ఆల్టర్నేట్ వచ్చినా అంత రిలయబుల్ అయితే లేవు ఇప్పటికీ. సో వీళ్ళు ఏంటంటే లిస్టింగ్కి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు 98 నుంచి 103 రూపాయల ప్రైస్ బ్యాండ్లో వచ్చారు. 103 దగ్గర తీసుకున్నారు. అండ్ ఈ సంవత్సరం వచ్చిన ఐపీఓస్లో హయ్యెస్ట్ రెస్పాన్స్ వచ్చిన, అంటే వాళ్ళు అడిగిన అమౌంట్కి రేట్లు చూసుకుంటే నియర్లీ 104 టైమ్స్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. అంత హయ్యెస్ట్ అనమాట ఈ సంవత్సరంలో. ఇన్స్టిట్యూషన్స్ నుంచి, క్యూఐబీస్ నుంచి 144 టైమ్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం రీటైల్ కూడా 47 టైమ్స్ సబ్స్క్రైబ్ చేశారు ఐపీఓకి. అండ్ నాన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 77 చేశారు. సో ఆన్ ద హోల్ 104 టైం అనేది అంటే రికార్డ్ ఈ సంవత్సరంలో క్రియేట్ అయిన ఐపీఓ. అండ్ వీళ్ళు ఐపీఓకి వచ్చింది ఒక 1900 కోట్లతో రేజ్ చేయడానికి వచ్చారు. అందులో ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ ఇచ్చారు ఒక 1428 కోట్లు. కొత్త ఇష్యూ మాత్రం ఓన్లీ 472 కోట్లే. సో రఫ్లీ 3/4 పాత ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ ఇచ్చారు. 1/4 మాత్రమే న్యూ ఫండింగ్ రేజ్ చేశారు, న్యూ షేర్స్ ఇష్యూ చేశారు. సో చేసి వన్ థింగ్, ఇది ఇండియాలో బిగ్గెస్ట్ యాప్ సర్వీస్ బేస్డ్. ఇండియాతో పాటు యూఏఈలో, సింగపూర్లో కూడా వీళ్ళకి సర్వీసెస్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ ఎ ప్రాక్సీ ఫర్ హోమ్ సర్వీసెస్. ఇది ఫస్ట్ కంపెనీ, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వల్ల దీనికి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగా వెల్ నోన్ అందరికి. లాస్ట్ 5-6 ఇయర్స్, లాస్ట్ చెప్పాలంటే కోవిడ్ నుంచి అసలు వెల్ నోన్ చాలా. మీరు ఏమంటారు, అందరికి తెలిసిన పేరు కాబట్టే డిమాండ్ అనేది ఎక్కువ వచ్చింది అనిపిస్తోంది. ఏంటంటే కొత్త న్యూ ఏజ్ ఇంటర్నెట్ ఆర్ యాప్ బేస్డ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, జొమాటో కానివ్వండి, ఎటర్నల్, స్విగ్గీ కానివ్వండి, నైకా కానివ్వండి, ఇవన్నీ కూడా, పేటిఎం కానీ, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన పేరు కాబట్టి ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. మార్కెట్లో కూడా వాటి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది కూడా చూడట్లేదు ఎవరు. మనకు తెలిసిన కంపెనీ వస్తుంది, ఇన్వెస్ట్ చేసేద్దాం అనేది. ఎందుకంటే అది లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందో కూడా పట్టించుకోవట్లేదు. దాని దగ్గరకు వద్దాము. వచ్చే ముందు ఏంటంటే మీరు చెప్పినట్టు నిన్న లిస్టింగ్ స్ట్రేట్ అవే 162 దగ్గర లిస్ట్ అయింది ఎన్ఎస్సిలో. ఒక పాయింట్లో 179కి వెళ్ళిపోయింది. ఇవాళ కూడా యాజ్ ఆన్ టుడే 169, 170 దగ్గర ఉంది. అంటే నిన్నటికన్నా కూడా ఒక 1 or 2% పెరిగింది. సో ఆన్ ద హోల్ ఇంత బ్లాక్ బస్టర్ మాత్రం ఈ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఓ మాత్రం. ఇన్వెస్టర్ ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసారో వాళ్ళకు మాత్రం మంచి లాభాలు వచ్చాయి, అలాట్ అయిన వాళ్ళు. సో అలాట్ అయిన వాళ్ళకి మాత్రం అమ్ముకుంటే స్ట్రేట్ అవే 60% విత్ ఇన్ ఏ వీక్ రావడం అనేది వండర్ఫుల్ రిటర్న్. దెన్ ఒక్క రోజులోనే నియర్లీ 9,500 కోట్ల వెల్త్ క్రియేట్ అయింది ఇన్వెస్టర్స్కి, ఎవరికైతే అలాట్ అయిందో. సో హ్యూజ్ వెల్త్ క్రియేషన్ ఒక ఐపీఓతో. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కారణం చెప్పాను ఎందుకంటే ఇది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. హోమ్ సర్వీసెస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, యాజ్ లేబర్ విషయంలో కానీ, అవైలబిలిటీ కానీ, ఇంతకుముందు కన్నా అందరు బిజీ లైఫ్ స్టైల్కి కంపల్సరీ యూ నీడ్ ఒక సర్వీస్ చేయడానికి, వెదర్ ఏసీ సర్వీసే అనుకోండి, ఇల్లు క్లీన్ చేయడానికి, దేనికైనా కావాలి. అట్లాంటి స్పేస్లో, క్రౌడెడ్ స్పేస్లో ఇదే మార్కెట్ లీడరు. అన్ని సిటీస్లో కూడా నియర్లీ 50 నుంచి 60 సిటీస్లో ఇండియాలో ఆపరేషన్లో ఉంది. సో ఆ అడ్వాంటేజ్ వల్ల, ఈ పాపులారిటీ వల్ల
సబ్స్క్రిప్షన్ ఎక్కువ పెరగడం వల్ల డిమాండ్ వల్ల ప్రైస్ పెరిగింది. దెన్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిజంగానే ఇట్ ఈస్ వర్తా. మీరు చూసుకుంటే ఏంటంటే లాస్ట్ క్వార్టర్లో 240 నుంచి 250 కోట్ల ప్రాఫిట్ చూపించారు. బట్ అందులో ఆ 250 కోట్ల ప్రాఫిట్ ఈజ్ ఓన్లీ 220 కోట్లు నియర్లీ దే ఆర్ ఓన్లీ అక్యుములేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్స్ అనమాట. దే ఆర్ నాట్ యాక్చువల్ ప్రాఫిట్స్, ఇమ్మీడియట్గా రాలే. యాక్చువల్ ప్రాఫిట్స్ లాస్ట్ క్వార్టర్ నుంచి 29 కోట్లు మాత్రమే. సో ఇప్పుడు మొత్తాన్ని తీసుకుంటే 59-60 దగ్గర పిఈ ఉంది, విచ్ ఈస్ హయ్యర్. బట్ ఓకే, జస్టిఫైస్ బికాస్ ఆఫ్ ఏమంటారు నేమ్ వైజే కానివ్వండి, బ్రాండ్ వైజ్ 60 వరకు ఓకే. బట్ ఇదేదైతే వన్ టైం ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే అక్యుములేటెడ్ వచ్చిందో అది తీసేస్తే మాత్రం 500 పైన పీకి వెళ్తుంది, విచ్ ఈజ్ అన్జస్టిఫైడ్. అంటే నెక్స్ట్ 500 సంవత్సరాలు సరిపడా వాల్యుయేషన్ ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఇచ్చేసాం. ఓకే, సో ఆ లెక్కన చూసుకుంటే మాత్రం ఇది అంటే చాలా అగ్రెసివ్గా గ్రో అయితే తప్ప ఇప్పుడున్న ప్రైస్ ఏదైతే 169, 170 ఏదైతే ఉందో జస్టిఫై అవ్వదు ఇన్వెస్టర్స్కి. కాకపోతే ఎవరైతే ఉంచుకున్నారో, బికాజ్ ఇట్ ద ఫస్ట్ కంపెనీ హోమ్ సర్వీసెస్లో అలాట్ అయిన వాళ్ళు మాత్రం ఉంచుకుంటే పర్లేదు. కొత్త వాళ్ళు మాత్రం యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్గా కానీ నా అనాలిసిస్ ప్రకారం 500 పిఈ అనేది చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు సెకండరీ మార్కెట్లోకి వచ్చాక ఇంకా అంటే వద్దంటారా సెకండరీ? చెప్పలేము, ఎందుకంటే జొమాటో కూడా అనుకున్నాము 100-200 పిఈ దగ్గర చాలా ఎక్కువ బజ్ క్రియేట్ చేసింది 2021లో. సో క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఏంటంటే 50-60 పిఈ ఎక్కువ అంటాం. అలాంటిది 200 పైన 300 దగ్గర ఉండింది, ఇవాళ 500-600 దగ్గర కూడా ఇంకా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. సో ఇది కూడా వెళ్ళొచ్చు, బట్ ఫైనాన్షియల్స్ మాత్రం జస్టిఫై చేయవు ఈ ప్రైజ్ని. ప్రాబబ్లీ ఫ్యూచర్ క్వార్టర్స్ రిజల్ట్స్ చూసుకొని ఇప్పుడున్న 29 కోట్ల ప్రాఫిట్ నుంచి నెక్స్ట్ క్వార్టర్లో హయ్యర్ ప్రాఫిట్ ఉంటే పర్లేదు. అందుకే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే అలాట్ అయిన వాళ్ళు మాత్రం బికాజ్ లాంగ్ టర్మ్కి ఉంచుకోవచ్చు. బికాజ్ యూ బాట్ ఎట్ 102, 103 దగ్గర 103 దగ్గర కొన్నారు కాబట్టి ఉంచుకోవచ్చు. కొత్త వాళ్ళు మాత్రం చూసి తీసుకోవాలి, మూమెంటం చూసి. ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ ఇంకొక 1 మంత్లో వస్తాయి, అది చూసి తీసుకోవడం బెటర్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ అలాట్ అయిన వాళ్ళు కొంచెం అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటే కొంచెం హోల్డ్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటే మంచిది తప్ప కొత్తగా అయిన వాళ్ళు మాత్రం ఈ వాల్యుయేషన్స్ దగ్గర మాత్రం అన్జస్టిఫైడ్ హయ్యర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి చాలా. 500x అనేది దగ్గర 500x ఈజ్ టోటల్లీ అంటే అన్రీజనబుల్ అనమాట. సో అంత దగ్గర ఎవరు కూడా ఫైనాన్షియల్ ప్రూడెన్స్ ఉన్న వాళ్ళు మనం 25 నిఫ్టీ పిఈ ఇప్పుడు 22, యావరేజ్ పిఎఫ్ నిఫ్టీ 50 22. ఆ 22 మనం ఎక్కువ అనుకుంటున్నాం, ఆర్ ఫేర్ దగ్గరకు వచ్చింది అనుకున్నాం. లాస్ట్ ఇయర్ ఈ టయానికి నిఫ్టీ పిఈ 27-28 దగ్గర ఉండింది. ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి కరెక్షన్కి వెళ్ళిపోయింది, 19 దగ్గరికి వెళ్ళిపోయింది, 20 దాకా వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ 22కి వచ్చింది. అలాంటిది 22x ఎక్కడ, ఈ కంపెనీ 500x పిఈ ఎక్కడ? సో ఆ 500x తగ్గట్టు గ్రోత్ ఉంటే ఇట్ జస్టిఫైస్. సో హోప్ఫుల్లీ గ్రోత్ జస్టిఫై చేయకపోతే మాత్రం లాంగ్ టర్మ్లో మాత్రం కొత్తగా సెకండరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేసిన చిన్న పోర్ట్ఫోలియో మాత్రం కొంచెం మాత్రమే అలొకేట్ చేసుకోండి. 3-4% కన్నా తప్ప మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువగా అలొకేట్ చేయకూడదు. మొత్తానికి ఏదైనా సరే నెక్స్ట్ 1-2 మంత్స్లో క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు కంపెనీ ఫైనాన్షియల్స్ ఒకసారి చూసుకొని మరొకసారి టెక్నికల్స్ ఫండమెంటల్స్ ఏమున్నాయి, పిఈ రేషియోస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకొని అడ్వైజర్ని సంప్రదించి వారి తుది నిర్ణయం మేరకు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదే అంటారు. ఎక్స్ట్రీమ్లీ రిస్కీ స్టాక్ ఇప్పుడున్న ప్రైస్ వాల్యుయేషన్ దగ్గర. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.